సరే, నేటి కుటుంబ పరిస్థితులను ఒకసారి గమనించినట్లయితే ప్రేమ, ఆప్యాయత, దయ, కనికరం అనేవి కనబడనటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. ఓ భర్త ఉద్యోగానికి బయలుదేరి వెళ్తుండగా భార్య అనుకుంటుంది, ఈయనకి ఏమాత్రము నా మీద జాలి దయ లేదు, శుభ్రంగా ఆయన తయారైపోయి వెళ్ళిపోతున్నాడు, సుఖంగా ఉద్యోగం చేసుకొని వస్తాడు, పని చేసుకొని వస్తాడు అని భార్య ఆలోచన చేస్తుంది. అతడు వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చేప్పటికి అతడు అనుకుంటాడు, నా భార్యకి ఏం పని, నన్ను పిల్లలను పంపించిన తర్వాత చక్కగా ఇంట్లో పడుకోవడమే కదా అనుకుంటాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ పరిస్థితుల మధ్య ఒక్కసారి వారు ఆగి ఆలోచన చేయగలిగితే అతడు సిద్ధపడి వెళ్ళటానికి భార్య పడుతున్న ప్రయాస ఎలాంటిదో, అలాగే తన కుటుంబాన్ని, తన పిల్లలను పోషించడానికి భర్త పడుతున్నటువంటి ప్రయాస ఎలాంటిదో గుర్తించగలిగితే నిశ్చయముగా వారి మీద ఒకరికి కనికరము, దయ కలుగుతుంది. పిల్లరా, అలాగే కుటుంబ వ్యవస్థ కాపాడబడాలి అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకునేటట్లుగాను, సత్యమును అనుసరించి ప్రవర్తించేటట్లుగాను ఉండాలని లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. సామెతకారుడు 3వ అధ్యాయం 3వ వాక్యం అంటాడు, దయను సత్యమును నిన్ను విడిచిపోనీయకము అంటాడు. పిల్లరా, నేటి దినాల్లో మనం గమనించినట్లయితే కుటుంబాలలో ఈ దయా కనికరము లేకపోవటమే కదా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి కారణం. నిజంగా సత్యమును అనుసరించి ప్రవర్తించకపోవటమే కదా కుటుంబాలలో సమాధానం దొరకపోవటానికి కారణం. వాటన్నిటిని విడిచి మనము నేటి దినాన దయా సత్యమును కలిగి ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.